హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 320 పాయింట్స్ గెయిన్ అయ్యి 67,839 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 89 పాయింట్స్ గెయిన్ అయ్యి 20,192 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 231 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,231 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ నుంచి ర్యాలీ, అగైన్ ఒక స్మాల్ సెల్ ఆఫ్, అగైన్ మార్కెట్స్ ర్యాలీ అవుతూ లాస్ట్ 30 మినిట్స్ లో మీరు గమనించారా, మార్కెట్స్ రిలేటెడ్ ఒక బిగ్ వోల్టాలిటీ కనిపించింది కదా. ఇన్ఫాక్ట్ 3 o'clock స్టార్టింగ్ లో ఇక మార్కెట్స్ బిగ్ ర్యాలీకి వెళ్ళబోతున్నాయి, ఇవాళ మంచి హైలో క్లోజ్ అవుతాయని అలా ఒక మంచి సెంటిమెంట్ కనిపించి సడన్ గా మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది కదా. అది ఎందుకో తెలియాలంటే మీరు గ్లోబల్ గా ఉంటున్న డాలర్ ఇండెక్స్ ని అండ్ మన ఇండియన్ రూపీని కూడా అబ్జర్వ్ చేయాలి. అప్పటి వరకు ఇండియన్ రూపీ రిలేటెడ్ గా స్ట్రెంత్ కనిపిస్తూ, స్ట్రెంత్ ఏంటి, ఇండియన్ రూపీ ఫాలో అవుతుంది కదా అంటే ఫ్రెండ్స్, డాలర్ తో కంపేర్ చేసి ఇండియన్ రూపీ ఫాలో అవుతుందంటే అది మనం స్ట్రాంగ్ గానే చూడాలి. అప్పటి వరకు ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతున్నది కాస్త 3 o'clock అరౌండ్ ఒక సిగ్నిఫికెంట్ సెల్లింగ్ మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా కనిపించింది. పెరుగుతుంటే సెల్లింగ్ అంటున్నారేంటి? ఒకవేళ బిగినర్స్ అలా అనుకుంటుంటే ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చూడాలి. పెరుగుతుంటే వీక్నెస్, పడుతుంటే స్ట్రెంత్. సో ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ గా ఉంటున్న ఇండియన్ రూపీ 3 o'clock లో ఒక బిగ్ ర్యాలీని అయితే చూడడం జరిగింది. ప్యారలల్ గా మీరు డాలర్ ఇండెక్స్ ని కూడా గమనించండి, డాలర్ ఇండెక్స్ కూడా పెరిగింది. యాక్చువల్లీ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం ఎమర్జింగ్ మార్కెట్స్ కి నెగిటివ్, మీన్స్ డాలర్ స్ట్రెంత్ అవుతుందంటే ఆటోమేటిక్ గా అవతల ఉన్న కరెన్సీ ఫాల్ అవ్వాలి. ఏముందిలే, కొంత డాలర్ ఇండెక్స్ పెరగగానే పెరిగిపోయింది అనుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, డాలర్ ఇండెక్స్ పెరుగుతూ 105 ఈవెన్ 106 దగ్గర మార్క్స్ లెవెల్స్ కి అయితే వెళ్తుంది. ఇది లాస్ట్ 6 months ఒక హై. మళ్ళీ చెప్తున్నాను కదా, రీసెంట్ డేస్ లో కూడా ఐ థింక్ 3 or 4 times చెప్పాను ఇదే మాట. ఇవాళ మార్కెట్స్ ఫాల్ అయి ఉంటే, ఇవాళ మార్కెట్స్ పడుంటే ఇందుకు పడింది అని మాట్లాడుకోవడానికి బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. చెప్పనా? డాలర్ ఇండెక్స్ 105.5 దగ్గరగా వెళ్ళింది. 6 months ఒక హై. డాలర్ ఇండెక్స్ పెరగడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కాదు, ఎంటైర్ ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ కే నెగిటివ్. అండ్ నిన్న మనం చాలా డేటా పాయింట్స్ వస్తాయనుకున్నాం కదా, రీటైల్ సేల్స్ డేటా, జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అండ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఈ డేటా పాయింట్స్ అని వస్తాయనుకున్నాం కదా. అవన్నీ స్ట్రాంగ్ గా వచ్చాయి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా. ఇవన్నీ కూడా రీటైల్ సేల్స్ డేటా అయితే 0.1% ఉంటుంది అనుకుంటే 0.6% డేటా కనిపించింది, విచ్ ఇస్ నథింగ్ బట్ యుఎస్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉందని. సో యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకపోతుంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారని మార్కెట్ భయపడాలి కదా. సో దాని కారణంగా మార్కెట్ ఫాలో అయిందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో యుఎస్ ఎకానమీ డేటా లైక్ రీటైల్ సేల్స్, జాబ్లెస్ క్లెయిమ్స్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా వచ్చాయి. అది మార్కెట్స్ కి నెగిటివ్, బికాస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారని ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవుతుంది కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డాలర్ ఇండెక్స్ 105 మార్క్ దాటుతూ 106 మార్క్ వెళ్తూ ఉంది. అది లాస్ట్ 6 months ఒక హై. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, గ్లోబల్ గా ఓవర్ నైట్ లో ఆయిల్ ప్రైసెస్ 2.5% దగ్గరగా పెరిగి ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ $94 per barrel మార్క్ దగ్గర ఉంది. ఇది కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివ్. చూసారా, ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి గ్లోబల్ గా. ఈ ఒక్కదానికి కూడా ఇవాళ ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు. లాస్ట్ లో ఈ డాలర్ ఇండెక్స్ రిలేటెడ్ గా సడన్ స్పైక్ వస్తూ ఉండడం, మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా కూడా వీక్నెస్, ఓవరాల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ రిలేటెడ్ గా వస్తున్న సెల్ ఆఫ్, ఓవరాల్ మార్కెట్స్ ని ఇవాళ కొంత కూల్ ఆఫ్ చేసింది. కానీ అది తప్పించి రెస్ట్ ఆఫ్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏదైనా మనకి వీక్ గా కనిపిస్తుంది. రీసెంట్ డేస్ లో వస్తున్న ప్రతి సెల్ ఆఫ్ కూడా ఒక ఫాలో బయింగ్ తో కవర్ అయిపోతూ ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం రీసెంట్ డేస్ లో, చాలా టైం తర్వాత నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను పాజిటివ్ గా మార్కెట్ ఉంటూ నిఫ్టీ, సెన్సెక్స్ కంటే తక్కువగా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ర్యాలీ అవుతూ ఉండడం. యూజువల్ గా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ 1%, 1.5%, 3%, 4% పెరిగిపోతూనే వెళ్తూ వచ్చాయి రీసెంట్ డేస్ లో. వెరాజ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం పెద్దగా రియాక్ట్ అయ్యే కాదు. కానీ ఇవాళ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్, పర్టికులర్ గా మిడ్ క్యాప్ స్పేస్ పెద్దగా ర్యాలీ అవ్వలేదు. సో కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్, ఇవాళ లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచిగా మూవ్ అయ్యాయి. సరే, ఇక ఉంటున్న రిమైనింగ్ డేటా గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా గమనించండి, మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. నెట్ లాంగ్ పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ చూడండి, మార్కెట్ లో పెద్ద సిగ్నిఫికెంట్ గా మీకేం పెరుగుండవు. మీన్స్ ఎఫ్ఐఎస్ ఒక స్ట్రాంగ్ బయింగ్ సెంటిమెంట్ ని మార్కెట్ లో చేయట్లేదు, బట్ స్టిల్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లో ఉంటున్నాయి. ఇలా ఇప్పుడు జరుగుతుంది తెలుసా, మార్కెట్ లో సెల్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ లేక, మీన్స్ ఇక్కడ ఎందుకులే సెల్ చేయడం, ఇంకా మార్కెట్ పెరుగుతుందని ఒక పాజిటివ్ హోప్ తో ఉంటూ చిన్న బయింగ్ మార్కెట్ లో కనిపిస్తున్న మార్కెట్ ఎక్కడికో తీసుకువెళ్తుంది. మీన్స్ మార్కెట్ లో ప్రెసెంట్ భయాలు లేవు. పర్టికులర్ గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా పెద్దగా భయాలు లేక ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సెంటిమెంట్ బిల్డ్ అవుతూ ఉండడం. స్ట్రాంగ్ సెంటిమెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇవాళ మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గమనిస్తే నిర్మలా సీతారామన్ గారు 22 దేశాలతో డిస్కషన్స్ లో ఉన్నారు. సో దట్ అప్కమింగ్ టైమ్స్ లో ఇతర ఫారెన్ కరెన్సీస్ తో కాకుండా ఇండియన్ రూపీతోనే ట్రేడ్ చేసుకునే విధంగా 22 దేశాలతో డిస్కషన్స్ లో ఉన్నారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. సో ఈ G20 సదస్సులో ఇండియా లీడ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండడం అండ్ ఇతర దేశాలతో ఉంటున్న ఫ్రెండ్లీ రిలేషన్స్ తో కారణంగా ఇండియన్ రూపీని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం అండ్ ఇండియన్ ఎకానమీని కూడా
కూడా బూస్ట్ చేసే ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉండడం ఇది ఒక పాజిటివ్ గా చూడాలి. అండ్ ఇంకొకటి మీకు గుర్తుంటే 17th ఆగస్ట్ 18th ఆగస్ట్ మీకు న్యూస్ వీడియోస్ లో మన ఇండియన్ బాండ్స్ ని జేపీ మోర్గన్ వాళ్ళ అక్టోబర్ రివ్యూలో ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న బాండ్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో ఇఫ్ ఇన్ కేస్ అలా చేస్తుంటే దాని అది ఇండియన్ గవర్నమెంట్ కి ఒక బిగ్ పాజిటివ్ అని, బికాస్ బాండ్ మార్కెట్ లోకి భారీగా మనీ వచ్చి ఫ్లో అవుతుంది. కాబట్టి మీరు రీసెంట్ డేస్ లో ఇండియన్ బాండ్ మార్కెట్ ని చూస్తున్న గ్లోబల్ బాండ్ మార్కెట్ కి ఆల్టర్నేటివ్ గా స్ట్రెంథెన్ అవుతూ ఉంది. దీని రిలేటెడ్ గా ఇవాళ కూడా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉంది. ఛాన్సెస్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఇండియన్ బాండ్ మార్కెట్. సో జేపీ మోర్గన్ వాళ్ళకి సంబంధించిన ఎమర్జింగ్ బాండ్ మార్కెట్ ఇండెక్స్ లో ఇండియన్ బాండ్స్ ని కూడా ప్లేస్ చేయడానికి అక్టోబర్ రివ్యూలో జేపీ మోర్గన్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో దట్ అది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి ఒక బిగ్ స్కేల్ లో పాజిటివ్ గా ఉంటుంది. పర్టికులర్ గా బాండ్ మార్కెట్ కి పాజిటివ్ గా ఉంటుందని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు కూడా ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ అయితే కాదు. ఇది ఫస్ట్ థింగ్, ఇది క్లియర్ చేయాలనుకుంటున్నాను. బికాస్ పెరుగుతున్నప్పుడు ప్రతిదీ లింక్ చేస్తే ఇది పాజిటివ్ అని చెప్పాలని కాదు. బట్ అది ఇండియన్ గవర్నమెంట్ ని అండ్ ఇండియన్ ఎకానమీని సపోర్ట్ చేసే విషయం కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రష్యా అండ్ చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ నెలకొంటున్న ఈ సందర్భంలో బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మెజారిటీ వాళ్ళు ఇండియన్ బాండ్స్ ని కూడా ఆ ఇంక్లూజన్ లిస్ట్ లో ఉంచండి, ఎమర్జింగ్ మార్కెట్ లిస్ట్ లో ఉంచండి అంటుండడం ప్రపంచ దేశాలు మొత్తం ఇండియన్ ఎకానమీ వైపు చూస్తున్నాయనేలా సంకేతం గ్లోబల్ మార్కెట్స్ కి వెళ్తుంది. కాబట్టి ఇది కూడా సెంటిమెంట్ ని, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా బూస్ట్ చేస్తుంది. ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం టైప్ చేసినప్పుడు రీసెంట్ డేస్ లో ఎటువంటి బిగ్ బజ్ లేకపోతున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఆల్ టైమ్ హై హిట్ చేస్తుండడం. ఇవాళ కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ చేశాయి. వీటి బ్యాక్ ఈ లాజిక్స్ ని మనం వెతకచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం 19,640 బిలో ఉంటున్నంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా పెద్దగా స్ట్రాంగ్ బయాస్డ్ వ్యూ తీసుకోలేదు. 19,300 or 200 బ్రేక్ అయితే మన వ్యూ ని నెగిటివ్ గా మార్చుకుందాం అనుకున్నాం, కానీ స్ట్రాంగ్ పాజిటివ్ వ్యూ ని 300, 400, 500 ఉన్నప్పుడు మనం ఫామ్ చేసుకోలేదు. కానీ 19,640 అబవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవుతుండడం వన్ డైరెక్షనల్ గా అప్పటి నుంచి మనం బులిష్ వ్యూ ని వ్యక్తం చేస్తూ వచ్చాం. రీసెంట్ టైమ్స్ లో కూడా 20,000 మార్క్ దగ్గరకు వచ్చింది. ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందిలే, ఫాలో అయిపోతుందని అన్నెసరీగా సెల్లింగ్ పుట్స్ ని బై చేయడం, ఆ కాల్స్ ని నేకుడ్ గా సెల్ చేయడం వితౌట్ లాజిక్ వాటిలో ట్రాప్ అవ్వదని కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వస్తున్నాను. అగైన్ అండ్ అగైన్ మెన్షన్ చేస్తున్నాను. బికాస్ మన రీటైలర్స్ మైండ్ సెట్ అలానే ఉంటది. ఇంతవరకు పెరిగింది, ఇంకెందుకు పెరుగుతుందిలే, ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది, నేను ఇలా చేస్తా అలా చేస్తా అని అన్నెసరీగా ట్రెండ్ అగైనెస్ట్ గా వెళ్ళి మిమ్మల్ని మీరు ట్రాప్ లో పెట్టుకోవద్దు. అండ్ రీసెంట్ టైమ్స్ లో అడుగుతున్నారు, మీరు ఇలా చెప్తున్నారు మరి మార్కెట్ ఫాల్ అయితే ఫాల్ అవ్వదంటారా అని. ఫ్రెండ్, ఫాల్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ కాదు. ప్రెసెంట్ ఉంటున్న స్ట్రక్చర్ వీక్ గా లేదు. వీక్ అయ్యాక నేను నా ఒపీనియన్ మార్చుకుంటాను. నేను పర్మనెంట్ గా బులిష్ గా ఉండిపోయే వ్యక్తినేం కాదు కదా. చాలా టైమ్స్ లో వ్యూ ని మార్చుకున్నా. సో పర్మనెంట్ గా ఏది బులిష్ ఏది బేరిష్ గా ఉండదు. బట్ ప్రెసెంట్ ఉంటున్న స్ట్రక్చర్ మీకు ఎక్కడ వీక్ గా కనిపించిందో చెప్పారంటే నేను కూడా నా వ్యూ ని రీఅసెస్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ ఉంటున్న దాని ప్రకారం ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ ఎక్కడ కూడా మార్కెట్ వీక్ గా ఉందన్న సంకేతాలను ఇవ్వట్లేదు. ట్రెండ్ లైన్ ఛానల్స్ ఒక ఎక్స్టెన్షన్ లో నాకు కనిపిస్తున్న మేజర్ రెసిస్టెన్స్ 20,350 అరౌండ్. సో 20,350 అరౌండ్ మార్కెట్ వెళ్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉంటానేమో. ఇఫ్ ఇన్ కేస్ 20,400 మార్క్ కూడా వచ్చి అబౌవ్ క్లోజ్ అవుతుంటే దాన్ని నాకు అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్ మార్కెట్ ఇంకా అప్ సైడ్ కి వెళ్తుందని. జస్ట్ బికాస్ మార్కెట్ బాగా ర్యాలీ అయిపోయింది ఇక్కడ సెల్ చేస్తానని మాత్రం అన్నెసరీగా మార్కెట్ లో ట్రాప్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇండివిజువల్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు బ్లూంబర్గ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ స్టాక్స్ అండ్ రైల్వే స్టాక్స్ భారీగా ర్యాలీ అయ్యాయి కదా. ర్యాలీ అయిపోయింది అని మాట్లాడుకోవడం కంటే ఇక్కడి నుంచి డిఫెన్స్ స్టాక్స్ పెరగడానికి ఛాన్స్ ఉందా, రైల్వే స్టాక్స్ పెరగడానికి ఛాన్స్ ఉందా అన్న ఒక ఆర్టికల్ కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఆ డేటాను ఒకసారి గమనిస్తే April 1st నుంచి ఏ రైల్వే స్టాక్ ఎంతెంత పెరిగింది అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. హైయెస్ట్ గా పెరుగుతున్నది తిటాగర్ రైల్ సిస్టమ్స్. అంతకుముందు తిటాగర్ రైల్ వ్యాగన్స్ అనేవాళ్ళు, తర్వాత రైల్ సిస్టమ్స్ అని నేమ్ చేంజ్ చేశారు. అది April 1st నుంచి ఇప్పటికి 200%. అలాగే ఇతర రైల్వే స్టాక్స్ కూడా ఎంతెంత పెరిగాయి అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. సేమ్ అలాగే డిఫెన్స్ స్టాక్స్ లో కూడా ఏ డిఫెన్స్ స్టాక్స్ ఎంతెంత పర్సెంట్ రిటర్న్ ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ April 1st నుంచి మనకి ఇచ్చా అన్నది కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. కానీ ఇంతలా ర్యాలీ అయిన తర్వాత, ఈ డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్ ర్యాలీ అయిన తర్వాత ట్యూస్డే మనకి మార్కెట్ ఆల్ టైమ్ హై హిట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది కదా. అలా చూసినప్పుడు ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ రైల్వే స్టాక్స్ ఎంతెంత కరెక్ట్ అయ్యాయి అండ్ డిఫెన్స్ స్టాక్స్ ఎంతెంత కరెక్ట్ అయ్యాయి అనేది కూడా వీళ్ళు ప్రెజెంట్ చేస్తూ మార్కెట్ లో ఉంటున్న అందరి అనలిస్ట్ లో ఒక ఒపీనియన్ ని బట్టి ఇప్పటి వరకు పెరిగిపోయిన ప్రైజెస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే వాళ్ళకి రైల్వే స్టాక్స్ తో కంపేర్ చేస్తే డిఫెన్స్ స్టాక్స్ ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉందని, డిఫెన్స్ స్టాక్స్ లో మిశ్రా దత్తు నిగమ్, భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వీటిల్లో ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ మిగిలిందని వీళ్ళు భావిస్తూ BEML అండ్ పర్టికులర్ గా ఈ షిప్ బిల్డింగ్ స్టాక్స్ లైక్ గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ అండ్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా మాత్రం ఇక్కడ నుంచి ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని వెల్లడించారు. అదే రైల్వే స్టాక్స్ విషయానికి వస్తే ఒక్క టిటాగర్ రైల్వే సిస్టమ్స్ తప్పించి మిగతా అన్ని రైల్వే స్టాక్స్ కూడా నెక్స్ట్ 12 months లో టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు.
పెట్టుకున్నారు అనలిస్టులు అందరూ ఆ 12 మంత్స్ టార్గెట్స్ కంటే అబోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి పెరగడానికి ఎంత పర్సెంట్ పాసిబిలిటీ ఉంటుందన్న ఒక క్వశ్చన్ మార్క్స్ తో ఎంటైర్ మార్కెట్ లో ఉంటున్న టోటల్ అనలిస్ట్ అండ్ బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఇస్తున్న రిపోర్ట్స్ ఉన్నాయని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంకొక స్టేట్మెంట్ కూడా కనిపిస్తుంది. డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పెద్ద ఎరానే నడవబోతుంది, లైక్ ఒక పెద్ద బజ్ అయితే నడవబోతుంది, పెద్ద పెద్ద ఆర్డర్స్ అయితే వస్తాయి. కానీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ కి ఆర్ పర్టికులర్ గా ఈ కంపెనీకి పెద్ద పెద్ద ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయని ఒక గ్యారంటీ ఉండదు. కాబట్టి ఈ డిఫెన్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి పర్టికులర్ గా ఈ ప్రైస్ పాయింట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ జర్నీని క్లోజ్ గా ఫాలో అవ్వాలని, అప్కమింగ్ టైమ్స్ లో రాబోతున్న ఆర్డర్స్ ని ఆ ప్లేయర్ క్యాప్చర్ చేసుకోగలుగుతున్నారా లేదా అన్న థీమ్ ని కూడా సరి చూసుకోవాల్సిందిగా ఈ ఆర్టికల్ ద్వారా మనకి డేటా అయితే తెలుస్తూ ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా షిప్ బిల్డింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం 7 days బ్యాక్ ఆ టైమ్స్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద షిప్ బిల్డింగ్ స్టాక్స్ అని కూడా 12%, 15%, 17% అలా పెరిగిపోతూ ఉన్న సందర్భంలో 3 షిప్ బిల్డింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా, డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటాని ఈ వీడియోలో షేర్ చేశాను. ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ 1107 మన న్యూస్ వీడియోలో ఉంటుంది. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు నేను షిప్ బిల్డింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కి వెళ్ళిపోయా, కంపేర్డ్ విత్ వాళ్ళ ఆర్డర్ బుక్ ప్రెసెంట్ ఉంటున్న ర్యాలీ ఎందుకు జస్టిఫై అవ్వట్లేదు అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఒక బిగ్ అప్డేట్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు సెబీ వాళ్ళు ఈ బ్రోకర్స్ చేస్తున్న తప్పులకి క్లయింట్స్ ఇబ్బంది పడుతున్నారని, బికాస్ కొన్ని టైమ్స్ లో టెక్నికల్ గ్లిచ్ కారణంగా కొంతమంది ట్రేడ్ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయలేకపోతూ ఉండడం, పర్టికులర్ గా ఎక్స్పైరీ డేస్ లో వాళ్ళు ప్రాఫిటబుల్ గా వాళ్ళ కళ్ళ ముందే ఆ ప్రాఫిట్స్ అన్ని కూడా జీరో అండ్ ఈవెన్ నెగిటివ్ కి వెళ్తున్న సందర్భాలు కూడా బోల్డ్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక సపరేట్ పోర్టల్ ని పెట్టాలి, సో దట్ ఎప్పుడు ఏ బ్రోకర్ రిలేటెడ్ గా ఇష్యూ వస్తున్నా ఆ బ్రోకర్ అండర్ లో ఉంటున్న క్లయింట్స్ అందరూ ఆ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళ పొజిషన్స్ ని మోడిఫై చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం, స్క్వేర్ ఆఫ్ చేసుకోవడం చేసేలా ఒక కొత్త పోర్టల్ ని తీసుకురావాలనేలా సెబీ వాళ్ళు ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. అండ్ దాని రిలేటెడ్ గా ఎన్ఎస్సి వాళ్ళు ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తూ IRRA ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ని అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్రాస్ ఆల్ ఎక్స్చేంజెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ ట్రేడింగ్ మెంబర్ అయినా, మీన్స్ ఏ బ్రోకర్ అయినా ఏదైనా పర్టికులర్ పాయింట్ లో వాళ్ళ సర్వర్స్ డౌన్ అవడం కారణంగా వాళ్ళ క్లయింట్స్ కి వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేకపోతున్నారు అని అనిపించినప్పుడు వాళ్ళు వెంటనే IRRA ని కాంటాక్ట్ అవ్వచ్చని, అలా కాంటాక్ట్ అయిన వెంటనే సర్టెన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే బ్రోకర్ దాని ఇమీడియట్ గా బ్రోకర్ అండర్ లో ఉంటున్న అందరి క్లయింట్స్ కి కూడా ఒక మెసేజ్ ఆర్ మెయిల్స్ అయితే వెళ్తాయని, సో దట్ మీ బ్రోకర్ ఇష్యూలో ఉన్నాడు, ఒకవేళ మీరు ఏదైనా పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, క్యాన్సిల్ చేయాలన్నా ఇక్కడ ఇస్తున్న లింక్ ద్వారా క్లిక్ చేసి IRRA యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేలా, ఆర్ ఈవెన్ త్రూ వెబ్సైట్ ద్వారా అయినా సరే వాళ్ళ పొజిషన్స్ ని ఎలా మోడిఫై చేసుకోవాలన్న ఒక మెసేజ్ అండ్ మెయిల్స్ ఏ బ్రోకర్ రిలేటెడ్ గా అయితే ఆ ఎర్రర్ ఉందో, ఆ టెక్నికల్ గ్లిచ్ ఉందో, వాళ్ళు IRRA ని ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వన్స్ ఆ టర్మినల్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాక వాళ్ళ క్లయింట్స్ అందరూ కూడా ఆ బ్రోకర్ ప్లాట్ఫామ్ లో కాకుండా ఈ IRRA లో వాళ్ళ ఎంటైర్ పొజిషన్స్ ని మోడిఫై చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ ఆఫ్ కూడా చేయొచ్చు అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. కానీ ఏ కొత్త ఆర్డర్స్ ని కూడా ప్లేస్ చేయడానికి ఎలిజిబుల్ కాదని, కేవలం ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్డర్స్ రిలేటెడ్ గా మాత్రమే ఆ క్లయింట్ కి యాక్సెస్ ఉంటుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది అక్టోబర్ 3rd నుంచి మొదలవబోతున్నట్టు ఎన్ఎస్సి వాళ్ళు నిన్న అఫీషియల్ గా మార్కెట్ క్లోజింగ్ లో అప్డేట్ చేశారు. బట్ ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో వస్తున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకేసారి 2-3 బ్రోకర్స్ ఒకేసారి వెళ్ళడానికి అయితే లేదు. ప్రెసెంట్ 1 బ్రోకర్ ఎట్ 1 టైం మాత్రమే ఇక్కడ అలో చేస్తున్నారు. సో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ లో 2-3 బ్రోకర్స్ రిలేటెడ్ గా ఇష్యూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఎవరైతే ఫస్ట్ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారో ఆ పర్టికులర్ డే లో వాళ్ళ క్లయింట్స్ కి మాత్రమే ఈ IRRA యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది అదాని వాళ్ళ కేసు రిలేటెడ్ గా సుప్రీం కోర్టులో సెబీ వాళ్ళు డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశాక, వాళ్ళ రిపోర్ట్ లో మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ని ఫైనల్ రిపోర్ట్స్ గా సబ్మిట్ చేశాక సుప్రీం కోర్టు వాళ్ళు దానిపై ఎప్పుడు స్పందిస్తారని మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో అక్టోబర్ 13వ తేదీన సుప్రీం కోర్టు వాళ్ళు అదాని హిండెన్బర్గ్ కేసు రిలేటెడ్ గా విచారణ జరపనున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ బిగ్ థింగ్. బట్ ప్రాబ్లం అంతా ఆ రోజు మనకు ఒక ఫైనల్ కన్ఫర్మేషన్ వస్తుందా, లేదంటే ఫర్దర్ గా ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ ని సుప్రీం కోర్టు వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి అప్పగిస్తారా అన్నది చూడాలి. బట్ సెబీ వాళ్ళు ఎటువంటి నివేదికని సమర్పించారు, బికాస్ మెజారిటీ ఆఫ్ అలిగేషన్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశామని చెప్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఒక్క తప్పైన అదాని వాళ్ళు రిలేటెడ్ గా వాళ్ళు కనిపెట్టారా, ఆర్ వస్తున్నవన్నీ అవాస్తవాలనేలా సెబీ వాళ్ళ విచారణలో తేలిందా అన్న క్లారిటీ కోసం అయితే మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. దీని రిలేటెడ్ గా అదాని ఎంటైర్ ఇష్యూ రిలేటెడ్ గా చెప్పాలంటే ఇది ఒక అదాని తలరాతే అనుకోవాలి. బికాస్ ఆ ఒక్క అప్డేట్ ఎంటైర్ మార్కెట్ లో అదాని రిలేటెడ్ గా బిల్డ్ అయిన ట్రస్ట్ ని బ్రేక్ చేస్తుంది, ఆరు ఉంటున్న నెగిటివిటీని కూడా కంప్లీట్ గా వైప్ అవుట్ చేస్తూ అదాని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ ని బూస్ట్ చేస్తుంది. కాబట్టి అక్టోబర్ 13 అదాని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేట్. ఇలా మనకి ప్రీవియస్ గా కూడా సుప్రీం కోర్టు దగ్గర నుంచి విచారణ జరుగుతుంది. ఆ రోజు మనకు ఒక ఫైనల్ అప్డేట్ వస్తుంది.
వస్తుందనేలా వచ్చాయి, కానీ ప్రతిసారి సెబీ వాళ్ళు కొంత టైం అడుగుతూ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్లారు. బట్ మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళ రిలేటెడ్ గా 2-3 ఇష్యూస్ తప్పించి మిగిలిన వాటి రిలేటెడ్ గా పూర్తి నివేదికని సుప్రీంకోర్టు వాళ్ళకి అందించారు. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారంపై ఎలా రెస్పాండ్ అవుతారో అక్టోబర్ 13వ తేదీ మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి. అశోక్ లీలాండ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తో ఒప్పందం కుదుర్చుకుంటూ అక్కడ గ్రీన్ ఫీల్డ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని 200 crores ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఈ 200 crores తో స్టార్ట్ చేయబోతున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ప్రతి ఏటా 2500 బస్సెస్ దగ్గరగా మ్యానుఫ్యాక్చర్ అవుతాయని, అండ్ ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒక కెపాసిటీని పెంచుకుంటూ 5000 బస్సెస్ పర్ యానం దగ్గరగా వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాన్స్ లో ఉంటున్నట్టు అప్డేట్స్ చేస్తూ ఉండడం. అండ్ ఇలా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్న బస్సెస్ అని కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ రిలేటెడ్ గా పెంచుకుంటారు అంటుండడం స్టాక్ బిజినెస్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళకి ఇది వస్తున్నది ఫైనల్ అప్రూవల్ కాదు. స్టాక్ పెరిగింది ఓకే, బట్ ఇది ఫైనల్ అప్రూవల్ కాదు, ఇది టెంటేటివ్ అప్రూవల్. కొన్ని స్పెషల్ కండిషన్స్ లో ఇలా అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఏదైనా పేటెంట్స్ ఉంటే ఆ పేటెంట్స్ రిజాల్వ్ అయిపోయాక టైం అయిపోయాక అప్పుడు మనకి ఫైనల్ అప్రూవల్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఇప్పుడు వస్తున్న ఈ టెంటేటివ్ అప్రూవల్ కూడా ఒక బిగ్ డ్రగ్, హెచ్ఐవి డ్రగ్ రిలేటెడ్ గా వస్తూ ఉండడం. అండ్ చెప్పాను కదా, ఇది ఫైనల్ అప్రూవల్ కాదు, టెంటేటివ్ అప్రూవల్. కాబట్టి దీని ద్వారా జనరేట్ అయ్యే రెవెన్యూస్ అన్ని కూడా వీళ్ళకి 2027 తర్వాత నుంచి వీళ్ళ రెవెన్యూస్ లోకి వస్తాయి. బట్ స్టిల్ ఇది ఒక పెద్ద మార్కెట్, ఆల్మోస్ట్ $1,345 million మార్కెట్. అది నియర్లీ 11,000 crore మార్కెట్ ఉంటున్న డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి టెంటేటివ్ అప్రూవల్ దొరుకుతూ ఉండడం. అట్లీస్ట్ ఫ్యూచర్ లో అయినా వీళ్ళకి రెవెన్యూస్ యాడ్ అవుతాయి కదా అని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ మనం ర్యాలీని చూసాం. నెక్స్ట్ షామీ రిలేటెడ్ గా ఇండియాలో సప్లయర్ అయిన డిక్సాన్ వాళ్ళు నెక్స్ట్ 3 years లో 400 crores దగ్గరగా ఖర్చు పెట్టి న్యూఢిల్లీలో ఒక ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ అలా స్టార్ట్ చేయబోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మోస్ట్లీ షామీ రిలేటెడ్ గా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పెద్ద మొత్తంలో వాటా ఉంటుందని, దీని రిలేటెడ్ గా ఇనాగరేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్ లో ఉంటుందని మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా 2 updates కనిపిస్తున్నాయి. థర్స్డే వస్తున్న అప్డేట్, వీళ్ళు ఇంకొక కంపెనీ, వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్ గా ఉంటున్న దాంట్లో కంపెనీలో నియర్లీ 250 crores విలువ చేసే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర కృష్ణా వ్యాలీ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఇది జాయింట్ వెంచర్ అంటున్నాం, 2 కంపెనీలు ఉంటున్నాయి అంటున్నాం. కాబట్టి కంప్లీట్ ఈ ఆర్డర్ వీళ్ళకి వెళ్తున్నట్టే కాదు, ఈ జాయింట్ వెంచర్ లో పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి నియర్లీ 40% దగ్గరగా వాటా ఉంది. కాబట్టి నియర్లీ ఆ 250 crore ఆర్డర్ లో 40% అంటే 100 crore వర్క్ చేసే ఆర్డర్ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వెళ్తున్నట్టు. అలాగే ఫ్రైడే ఇంకొక అప్డేట్ చేశారు. ఈ సేమ్ జాయింట్ వెంచర్ తో వీళ్ళు ఇంకొక ఆర్డర్ 202 crore విలువ చేసే ఆర్డర్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రిలేటెడ్ గా మహారాష్ట్ర నుంచి గెలుచుకున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 202 crore లో ఆల్మోస్ట్ 40% అంటే 81 crore దగ్గరగా ఆర్డర్ ఒక వాల్యూ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వెళ్తున్నట్లు అప్డేట్స్ కనిపిస్తుండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే 20 days బ్యాక్ వీళ్ళకి కుసుమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఆర్డర్ లభించింది అనుకున్నాం కదా. అండ్ ఈవెన్ ఆ టైంలోనే ఈ కుసుమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ఈ ఒక ఆర్డర్ కాదు, అప్కమింగ్ టైమ్స్ లో మాకు మల్టిపుల్ ఆర్డర్స్ వస్తాయని వాళ్ళకుంటున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఇన్వెస్టర్స్ ముందు. అండ్ ఇది నిజం అవుతున్నట్లు కనిపిస్తుంది. సెకండ్ బిగ్ ఆర్డర్ శక్తి పంప్స్ వాళ్ళకి విత్ ఇన్ 20 days ప్రీవియస్ గా వచ్చిన బిగ్ ఆర్డర్ తర్వాత ఇంకొక బిగ్ ఆర్డర్ లభిస్తూ ఉండడం. అది స్మాల్ ఆర్డర్ కాదు, నియర్లీ 10,000 పంప్స్, నియర్లీ 293 crores విలువ చేసే ఆర్డర్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, పర్టికులర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి లభిస్తూ ఉండడం. అండ్ ఇది 90 days పీరియడ్ లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అగైన్ ఇప్పుడు వీళ్ళకి వస్తున్న ఆర్డర్ బిగ్ థింగ్ కాదు, ఈ కుసుమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ప్లే అవబోతున్న థీమ్ ని మార్కెట్ ప్రెసెంట్ స్టాక్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంతేకాని వీళ్ళకి ఒక బిగ్ ఆర్డర్ వచ్చినట్లు కాదు. దీని రిలేటెడ్ గా ఫైనల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనకు తెలియాల్సింది. యాజ్ ఆఫ్ నో ఇన్ఫోసిస్ వాళ్ళు చెప్తున్నది వీళ్ళకి ఒక గ్లోబల్ కంపెనీ నుంచి MOU కుదిరిందని, అందులో భాగంగా క్లయింట్ నెక్స్ట్ 15 years లో $1.5 billion దగ్గరగా స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారనేలా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటున్న వీళ్ళ అగ్రిమెంట్ ని ఎక్స్చేంజెస్ కి అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ 2 segments ఉన్నాయి, రెండింటి గురించి మాట్లాడుకుందాం. మొదటిది వీళ్ళ డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా. ఫ్రెండ్స్, గ్లోబల్ గా పర్టికులర్ గా UAE రిలేటెడ్ గా బేస్ అయి గ్లోబల్ గా 4x4 అండ్ 6x6 కాంపాక్ట్ వెహికల్స్ ని డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేయబోతున్న పారామౌంట్ సంస్థ. యాక్చువల్లీ వీళ్ళు గ్లోబల్ గా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఒక బిగ్ కంపెనీ. ఈ సంస్థ భారత్ ఫోర్జ్ వాళ్ళతో ముందుగానే టైప్ అయ్యారు, కానీ ఆ టైప్ ని ఇంకా డీపెన్ చేసుకోవాలనుకుంటున్నారని, పర్టికులర్ గా ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేసి ఇందాక అనుకుంటున్న కాంపాక్ట్ వెహికల్స్ ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా సప్లై చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో భాగంగానే భారత్ ఫోర్జ్ అండర్ లో ఉంటున్న డిఫెన్స్
కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ తో ఈ ఒప్పందం కుదిరినట్లు డేటా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి భారత్ ఫోర్జ్ వాళ్ళ అండర్ లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఉంది, కళ్యాణి పవర్ ట్రైన్. యాక్చువల్లీ ఈ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే వాళ్ళు రెవెన్యూ బిజినెస్ చేశారు. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఎప్పుడు వాళ్ళకి బిజినెస్ లేదు. ఈవెన్ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఐ థింక్ 16 crores దగ్గరగా మాత్రమే బిజినెస్ ఉంది. చాలా చాలా చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ కాబట్టి అందులో నియర్లీ 5 crore షేర్స్ దగ్గరగా వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నట్టు ఆల్మోస్ట్ 50 crore పెట్టి ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాటాని ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా పెంచుకుంటున్నట్లు వీళ్ళ సబ్సిడరీలు ఉంది. బట్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న వాటిని ఫర్దర్ గా కూడా పెంచుకుంటున్నట్లయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డెన్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రీవియస్ గా డెన్ నెట్వర్క్స్ వాళ్ళ మీద ఉన్న అభియోగం లైక్ కాంపిటీషన్ లాని వీళ్ళు బ్రీచ్ చేశారన్న దానిపై ఫైనల్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఎటువంటి డామినెన్స్ వీళ్ళకి కనిపించట్లేదని, కాబట్టి వీళ్ళు ఏం కాంపిటీషన్ లాని బ్రీచ్ చేయలేదనేలా డెన్ నెట్వర్క్స్ కి పాజిటివ్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం. ఇది యాక్చువల్లీ రిలయన్స్ గ్రూప్ అండర్ లో ఉంటున్న సంస్థ. ఫైనలీ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్న అన్సర్టెనిటీ క్లియర్ అయిందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తుండేసరికి స్టాక్ లో మనం ఇవాళ ర్యాలీని చూసాం. నెక్స్ట్ మాస్ చిప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 2023 లో వీళ్ళ గ్రోత్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఎల్ఐ స్కీమ్ రిలేటెడ్ గా వీళ్ళు అప్డేట్ చేశారు. డిఎల్ఐ అంటే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరౌండ్ 76,000 crore దగ్గరగా పెట్టి ఖర్చు పెడుతూ ఇన్సెంటివ్స్ చేస్తూ ఇండియాలో ఒక సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు కదా. అందులో భాగంగా వీళ్ళు ఈ సెమీ కండక్టర్ స్పేస్ లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రిలేటెడ్ గా బిజినెస్ చేయడం కోసం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా వీళ్ళు డిఎల్ఐ స్కీమ్ కి అప్లై చేస్తున్నట్లు అప్డేట్ చేస్తుండడం, పార్టిసిపేట్ చేస్తున్నట్లు స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎలక్ట్రిక్ కార్గో 3-wheeler రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ ఇస్తూ ఉండడం మీన్స్ ఈ ఎలక్ట్రిక్ కార్గో 3-wheeler సెగ్మెంట్ లో వీళ్ళు వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ కార్గో సెగ్మెంట్ పర్టికులర్ గా 3-wheeler కార్గో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో కొత్త వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నట్లు న్యూ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు బజాజ్ ఆటో రిలేటెడ్ గా ప్రీవియస్ గా వాళ్ళకు ఉంటున్న న్యూట్రల్ రేటింగ్ నుంచి బై రేటింగ్ కి షిఫ్ట్ చేస్తూ టార్గెట్ ని కూడా 5,100 నుంచి 5,550 గా ఇంప్రూవ్ చేస్తూ కొన్ని చేస్తున్న పాజిటివ్ కామెంట్స్ కారణంగా ఇవాళ ఇది టాప్ నిఫ్టీ గెయినర్ గా నిలిచింది. ఆల్మోస్ట్ 6% దగ్గరగా పెరిగింది కదా. వాళ్ళు చెప్తున్నదంతా ఒకటే, ఇక అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఏదైతే ఇప్పటి వరకు వీళ్ళ నెంబర్స్ ని డ్రాగ్ చేస్తూ వచ్చిందో డౌన్ కి, ఆ ఎక్స్పోర్ట్ మార్కెట్ రికవర్ అవుతుందని, ఎలాగో 3-wheeler సెగ్మెంట్ లో మంచి డిమాండ్ కనిపిస్తుంది అండ్ 2-wheeler సెగ్మెంట్ లో కూడా పర్టికులర్ గా రూరల్ ఎకానమీలో ఉన్న వీక్నెస్ కూడా రికవర్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో బజాజ్ ఆటోని 2 E's నడుపుతాయని, అందులో ఫస్ట్ ఈ ఎక్స్పోర్ట్, ఇంకొక సెకండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ 2 సెగ్మెంట్ రిలేటెడ్ గా బజాజ్ ఆటో వాళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు. కాబట్టి నెక్స్ట్ 3 years కి వీళ్ళ రెవెన్యూస్ 14 to 15% CAGR తో గ్రో అయితే ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ప్రకారం వీళ్ళకి ఇది ఒక అట్రాక్టివ్ బై గా కనిపిస్తుందని, కాబట్టి టార్గెట్ ని 5,550 గా ఇస్తున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తుండడం. స్టాక్ ఇవాళ 6% గెయిన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ రెసిస్టెన్స్ అయితే ఇవాళ 1 time బాగానే వర్క్ అయింది, కానీ సెకండ్ టైం పెద్దగా ఏం వర్క్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇదే లెవెల్ మనకి ఇంపార్టెంట్, 20,090 అండ్ అబౌవ్ 20,230. డౌన్ సైడ్ అయితే 20,110. ఇది మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ గా వర్క్ అయిందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ పర్ఫెక్ట్ గా ఉంది, 46,282. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే 46,455. డౌన్ సైడ్ 46,120. అది బ్రేక్ అయితే 45,970. అండ్ మార్కెట్ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో 19,800 to 20,400. ఈ జోన్ ని గమనిస్తున్నాం కదా. ఇదే జోన్ ని ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.